వెల్కమ్ టు డే 15 ఆఫ్ చేంజింగ్ మై లైఫ్ స్టైల్. ఈ రోజు నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను గైస్. అండ్ ఈ రోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి కొంచెం కొత్తగా ట్రై చేశాను. వేరే ఓట్స్ ట్రై చేశాను, యోగా బార్ డార్క్ చాక్లెట్ ఓట్స్. అండ్ లిటరల్లీ చెప్పాలంటే అస్సలు బాగాలేదు. ఒకసారి కుక్ చేయకుండా నార్మల్ మిల్క్లో వేసి కూడా టేస్ట్ చూస్తాను, అప్పుడు బాగుంటే కనుక మీకు రికమెండ్ చేస్తాను. అండ్ అలా కాసేపు వర్క్ చేసుకున్నాను. నెక్స్ట్ టైం అయిపోయింది. సో డీప్ ఫ్రిడ్జ్లో చికెన్ పెడితే అది బయటకు తీసాను కొంచెం కూల్ డౌన్ అవ్వాలని. ఈ లోపు నేను లాండ్రీకి పెడుతున్నాను బట్టలన్నీ. నా పనులన్నీ ఇలా వీకెండ్స్ వస్తే ఆర్ఎల్స్ ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నప్పుడే చేయగలను. నార్మల్ డేస్లో అయితే అస్సలు అవ్వదు. అండ్ నిన్న మీకు నేను చికెన్ రెసిపీ చూపిస్తానని చెప్పాను కదా, సో హియర్ ఇట్ ఈస్. కొంచెం ప్యాన్లో ఆయిల్ వేసుకొని, అండ్ నేను ఇక్కడ 250 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. దాంట్లో హోమ్ మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. నేను బయట ప్యాకెట్వి అస్సలు వేసుకోను. అండ్ ఆ తర్వాత అకార్డింగ్ టు టేస్ట్ సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్, ఇంకా పసుపు వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోండి. అండ్ ఆ తర్వాత నేను కొత్తిమీర ఇంకా పుదీనా యూస్ చేస్తున్నాను. కొత్తిమీర కొంచెం ఎక్కువ క్వాంటిటీలో యూస్ చేస్తున్నాను కంపేర్ టు పుదీనా. అలా అవి కూడా రెండు వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోండి. అండ్ ఆ తర్వాత వాటర్ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 to 15 మినిట్స్ వరకు కుక్ అవ్వనివ్వండి. చికెన్ కుక్ అయ్యేలోపు మనం మన హెయిర్ కేర్ రొటీన్ చేసుకుందాం. నేను ఎప్పుడైనా హెయిర్ ఆయిలింగ్ చేస్తే ఇలా కొంచెం లూక్ వామ్ ఆయిల్నే హెడ్ పైన రాస్తాను. ఈ ప్రాక్టీస్ మీకు మంచి హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. అండ్ డౌన్వర్డ్స్ హెయిర్ ఆయిల్ అప్లై చేయండి. బ్లడ్ సర్క్యులేషన్ కూడా మంచిగా అవుతుంది. అండ్ మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు, మంచిగా ఉంటుంది కర్రీ అనేది. ఇంకా మంచిగా ప్లేటింగ్ చేసుకొని లంచ్ అయితే ఫినిష్ చేశాను. ఇంకా లంచ్ తర్వాత మళ్ళీ వర్క్ చేసుకున్నాను. బాయ్.